అయ్యయ్యో పాప పాప పాప. గుంటూరు రైల్వే స్టేషన్ కి వచ్చాము. టమాటా రైస్ సూపర్ గా ఉంది. ఆంటీ ఆటో. ఇప్పుడే ఆటో దిగాం. ఎంత ఛార్జ్ ఎంత మనిషికి? రైల్వే స్టేషన్ కి వచ్చాము. గుంటూరు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నావు? గట్టి చెప్పలే. గట్టి చెప్పు. గుంటూరు. ఎందుకు వెళ్తున్నావు గుంటూరు? ఎన్ని రోజులు? 5 days. ఇదేంటిది? ఇదంతా మా టీం. ఫస్ట్ టీం ఇదంతా మా టీం. ఇంకా సెకండ్ థర్డ్ టీం ఇంకా సెకండ్ ఆటోలో వస్తున్నాయి. మేము వెళ్ళవలసిన ట్రైన్ రాయగడ టు గుంటూరు అనమాట. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతాం ఇప్పుడు. అది ఇంకా ఏ నెంబర్ ప్లాట్ఫామ్కి ఇస్తారో తెలియదు కాబట్టి పైన వెయిట్ చేస్తున్నాము. అనౌన్స్మెంట్ ఇస్తే ప్లాట్ఫామ్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం అనమాట. ట్రైన్ 7:30కి వస్తుంది. మేమైతే ముందుగానే 7 గంటలకు వచ్చేసాము. ఇంకా మేమే కాదండి, మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ వేరే వేరే బోగిలో ఉన్నారు. పట్టాలా? మనమందరం ఒక దగ్గర కదా, మనందరం ఒక దగ్గర. మాకు రిజర్వేషన్ చేసింది అదిగోండి. మేము వెళ్ళవలసిన సరే అన్న. అనే బాయ్. అంతే. కరెక్ట్ గా 7:15 అయింది. ట్రైన్ స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ వైజాగ్. రిజర్వేషన్ చేసుకున్నాం. అయినా సరే చూడండి ఎంత జనం ఉన్నారు. ఖాళీ లేదు, అస్సలు గాలి లేదు. రిజర్వేషన్ అయినా జనరల్ లాగా చూసారు ఎంత జనం ఉన్నారు. టైము 8 అవుతుందా? వీళ్ళకి ఆకలేసింది అప్పుడే. అవి ఆకలేసిందా? ఏడు తింటున్నావు? ఏంటది? చూపించు. బాగుందా అభి? చెప్పు. సూపర్. అబ్బా బ్లెస్సీ బాగుందా? ఏది చెప్పు చెప్పు. టమాటా రైస్ సూపర్ గా ఉంది. దువ్వాడ రైల్వే స్టేషన్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఖాళీ అయిపోతుంది. హాయ్. ఈ పాపను చూడగా నిత్య గుర్తొచ్చింది. హాయ్ చెప్పు. ఓయ్ ఓయ్ హాయ్ చెప్పు. చెప్పు. దువ్వాడ నుంచి కదిలిపోయింది ట్రైన్. ఒకరు దిగారంటే మళ్ళీ ఒకరు ఎక్కిపోయారు. టైం 9 అయ్యింది. భోజనం టైం అయిపోయింది. ఇంటి దగ్గర తెచ్చుకున్నా. పెరుగన్నం, ఊరగాయ, ఉండు ఇస్తున్నానుగా, నువ్వు వెయ్యు. ఇలా అదేగా మంత కొంచెం వేసుకున్నా. ట్రైన్ అని తక్కువ తింటాం. ట్రైన్ అని తక్కువ తిని కడుపు మార్చేసుకోండి అనమాట. పెరుగన్నం, పులిహోర, పన్నీర్ బంగాళదుంప. టైం అవుతుంది. ఫోన్ చేసిన అందరూ పడుకుంటున్నారు. వెరీనిక పడుకుంది. బాబు అది కూడా అక్కడే ఉన్నారు. చిన్న ఒక ఆంటీ
ఇంకోటి అక్కడ ఉన్నారా? 1:10 అయింది టైం. రిజర్వేషన్ చేసుకున్న మాకు ప్లేస్ లేవు అసలు. చూడండి అలాగా నిండిపోయారు. అస్సలు దిగుదామంటే అస్సలు ప్లేస్ లేవు. ఈ సంవత్సరం అతను చాలా కష్టంగా ఉంది. గుంటూరు గుడారాల పండుగ వెళ్తున్నాం కదా, ఒకసారి చూసారా మా పిల్లలు నేను ఎలా పడుకున్నా? మరి 500 బెట్ట 500 నా దగ్గర ఎంత అంటే అంతే నీకు. కాదు, ఇప్పుడు 1:10 అయింది టైం. బెట్ట కాస్తున్నాం. బెట్ట కాసే టైం ఇది, పడుకునే టైం. పడుకునే టైం కానీ ఇక్కడ పడుకునే సీజన్. ఒకసారి చూడు ఒకసారి ఎలాగ ఉన్నారు. పడుకున్నారా వీళ్ళందరూ? వీళ్ళ మధ్యన పడుకుంటే మనకు నిద్ర వస్తుందా? రాదు కదా. అయ్యో పాప 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 పద 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 పద. నీకోసమే వీడియో తీస్తున్నాను. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. రాత్రంతా బాగా ఏసీలో పడుకున్నావు కదా. మాకైతే గోల గోల, నిద్ర లేదు అసలు. కారంలో అడిగేసాం కానీ వెళ్ళినప్పుడు మాత్రం గుంటూరు కారం ఎలాగైనా కొనుక్కొని తీసుకెళ్ళాలి. తీసుకెళ్దామా? గుంటూరు రైల్వే స్టేషన్ కి వచ్చాము. ఆంటీ ఆటో అడుగుతున్నారు. కొంతమంది రూమ్స్ కి, అంటే మేము రూమ్స్ కి వెళ్తున్నాము, కొంతమంది మందిరానికి వెళ్ళిపోతున్నారు. రూమ్ కి వెళ్తున్నాం. ఎక్కుతున్నాం. మనిషికి 40 రూపాయలు. రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. రూమ్ దగ్గరకా అంటే మందిరం దగ్గరకా? అంటే మందిరం. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు రూమ్ దగ్గరకా? ఇది ఏసన్ గారి మందిరం. గుడారాల పండుగ వేరే లేపల్లి అనే గ్రామంలోనే అవుతున్నాయి మీటింగ్స్. మేము ఇక్కడ ఫ్రెష్ అయ్యి అప్పుడు మీటింగ్ దగ్గరికి వెళ్తాం. మన బిల్డింగ్, మనం ఉండవలసిన బిల్డింగ్ ఇదే. ఇది కాదు, ఇది. పదండి పద. ఇది మేము ఉండవలసిన రూమ్. ఎలాగుందో రూమ్ చూద్దాం. పదండి పదండి, మన రూమ్ ఎలా ఉంది చూద్దాం. హాలు, వావ్ సూపర్. రూమ్ చాలా బాగుంది కదా. కిచెన్ మా ఆంధ్రమ్ గారు ఈవిడే ఇచ్చారు మాకు రూము. సరే. వాష్ బేసిన్ ఉంది. వాటర్ వస్తుందో లేదో చూద్దాం. వాటర్ అయితే బాగా వస్తుంది.